గత నెల రోజులుగా మా పిసిసి అధ్యక్షురాలని అనేటువంటి వైఎస్ శర్మిలారెడ్డి గారు ప్రతి క్షణం ప్రతిరోజు అనేక మన విశాఖ ఉత్తరాంధ్ర నుంచి మన ఎండింగ్ వరకు అన్ని జిల్లాలు తిరుగుతూ ఆవిడ ప్రతి జిల్లాలో ఉన్న సమస్యల మీద ఒక అక్కడున్న లోకల్ కార్యకర్తలు కానీ లోకల్లో పార్టీ స్ట్రెంథన్ చేయడం కోసం ఎలా చేయాలన్నది సలహాలు సంప్రదింపులు అలాగే ఇబ్బందులు అన్నీ తెలుసుకొని వాళ్ళందరికీ మాట్లాడి 1-to-1 మాట్లాడి ఇక్కడ మన విశాఖ జిల్లాలో కూడా లాస్ట్ మీరు వచ్చి ఉన్నారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అందరికీ మన విశాఖ జిల్లా నుంచి మన యువకుడు మా మిత్రుడైనటువంటి కమలాకర్ విశాఖ జిల్లా నుంచి స్టేట్ స్పోర్ట్స్ సెల్ చైర్మన్గా మేడం నియమించడం, మీరందరూ కలిసి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ మేడంతో పాటు ఈ నెల రోజు తను తిరిగి పార్టీని ఎలా స్ట్రెంథన్ చేయాలి అన్న విషయాలు తను మేడంతో పాటు ఉన్నారు కాబట్టి మేమైతే ఒక జిల్లా వరకే మేము ఉన్నాం, కానీ స్టేట్ అంతా తిరిగారు కాబట్టి ఈ ఉద్దేశం ఈ ప్రెస్ మీట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, క్యాడర్ని ఎలా డెవలప్ చేయాలి ఆ విషయాలపై మన కమలాకర్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఇంకో విషయం ఏంటంటే పార్టీ మొన్న మేడం గారు వచ్చేటప్పుడు మీరు పార్టీ మీటింగ్లో మా అంతర్గత మీటింగ్ పార్టీ సమావేశంలో మేము మాట్లాడుకుంటే మేడం గారు చెప్పింది ఏంటంటే పార్టీ యొక్క రూల్స్ వైలేట్ చేయకూడదు, పార్టీని స్ట్రెంథన్ చేయడం కోసం ఎంతవరకు కష్టపడండి, మేము పార్టీ కోసం మీరు అన్నంటూ ఉంటాం, మీకు సపోర్ట్ ఇస్తాం అని చెప్పడం జరిగింది. లాస్ట్ 15 days ఏదైతే ఉందో శర్మిలారెడ్డి గారు, వైఎస్ శర్మిలారెడ్డి గారు, మన రాజశేఖర రెడ్డి గారు గుర్తుపెట్టారు. ఎంత కష్టపడి ప్రతి జిల్లా తిరిగారో మొత్తం స్టేట్ అంతా తెలుసు. నిజంగా చెప్పాలంటే ఆవిడ ఆడపులి అని అంటాం మనం. నేనైతే కళ్ళారా చూశాను. ఎందుకంటే బీయింగ్ ఏ లేడీ, బట్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా ఇమీడియట్గా చెప్పారు ఆవిడ. అలాగే పార్టీ స్ట్రెంథన్ అవ్వాలంటే డిసిప్లిన్గా ఉండాలి. అలాగే మనం ఏం చేయగలం, ప్రజలకి మనం ప్రజెంట్ ఏం చేయగలం. మీ అందరికీ తెలుసు బీజేపీ పార్టీ వల్ల ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ ఇంకా బ్యాక్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క బీజేపీ. బికాస్ ఎలక్షన్ ముందు అందరూ ఏమన్నారు, ప్రత్యేక హోదా వస్తుంది, ఎంపీలు గెలిస్తే మేము తెచ్చేస్తాం, అది అన్నారు. సో బట్ ఆఫ్టర్ ఎలక్షన్ ఈవెన్ ఇప్పుడు ఈరోజు బీజేపీ ఇంత స్ట్రాంగ్గా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలతోటే ముడిపడి ఉంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మరి ఎందుకు కాంప్రమైజ్ అవుతారో మనకి మెయిన్ శర్మిలారెడ్డి గారు ఇంత కష్టపడి ఇంత ప్రజల కోసం కానీ కార్యకర్తల కోసం కానీ ఇన్ని రోజులు కష్టపడి చేయడానికి కారణం ఏంటంటే నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే కంపల్సరీగా 100% కాంగ్రెస్ పవర్లోకి రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ రావాలి. ఇది అందరికీ తెలిసిన విషయం. యాజ్ వర్మ గారు చెప్పినట్టు కేసీసీ గారు వీఆర్ స్మాల్, మేము తక్కువే ఉన్నాం కాదని అనట్లేదు. బట్ టుడే వీఆర్ ఆల్ డిసైడెడ్ మంచి ప్రెస్ టీమ్ని జాయిన్ చేసుకోవడానికి నిన్న ప్రెస్ మీట్లో శర్మిలారెడ్డి గారు పిలిపించారు. అది ఆ విషయం చిన్న విషయం కాదు. మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే సో మెనీ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ పాలిటిక్స్. ఎందుకంటే యూత్లో మెయిన్ యంగ్స్టర్స్లో సర్వీస్ చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో అలా చేయాలన్న కోరిక తప్పన ప్రతి ఒక్కరిలో ఉంది. బికాస్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువైపోతుంది. సో ప్రతి ఒక్క యువకుడికి కూడా మంచి పార్టీ రావాలి, అదే కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇది సాధ్యమవుతుందని అందరికీ తెలుసు. సో పీపుల్ ఆర్ వెరీ మచ్ రెడీ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్. ఐ నో దట్